హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. హరీష్ శంకర్ గారు ఇప్పుడు మహేష్ బాబు గారి అభిమానులకి, మహేష్ బాబు గారికి ఒక క్షమాపణ లేఖనైతే రిలీజ్ చేశారు పోయిన. ఏంటంటే అసలు ఏం జరిగిందంటే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఎత్తర ఎత్తరే కాలర ఎత్తర సాంగ్ అయితే ప్రోమో రిలీజ్ చేశారు నిన్న. సో దానికి ఒక అబ్బాయి కోట్ చేస్తూ ఒక ట్వీట్ వేస్తూ ఈ దెబ్బతో బాబు హైయెస్ట్ లేచిపోవాలని వేసాడు, బీఓబీ అని పెట్టాడు అనమాట. దాన్ని హరీష్ శంకర్ గారు ఏమో ట్వీట్ చేశారు. సో దాంతో బీఓబీ అంటే హరీష్ శంకర్ గారు ఏమనుకోరంటే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ఎగిరిపోవాలనుకున్నారు. కానీ ఇక్కడ బీఓబీ అనేసరికి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎలా ట్రిగ్గర్ అయ్యారంటే హరీష్ శంకర్ గారు కావాలని ఇలా అన్నారు. దానికి వెంటనే ఇంకా ఎలాంటి డౌటు లేకుండా హరీష్ శంకర్ చాలా తొందరగా మేల్కొని, బాబు నా ఉద్దేశం అది కాదురా బాబు, బీఓబీ అంటే బ్లాక్ బస్టర్ అనుకున్నాను నేను, అంతే తప్ప నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు అని క్షమాపణ అయితే చెప్పుకున్నారు. సో దీన్ని బట్టి డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, ఒక సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఒక ట్వీట్ చేసే ముందైనా, ఒక మెసేజ్ చేసే ముందైనా, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒకటి పోస్ట్ చేసే ముందైనా 1-10 సార్లు చూసుకోవడం చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే అన్న, మీరు ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు. ఎవడో ఏదో చేస్తే దాన్ని మీరు రీట్వీట్ చేయడం లేదంటే క్వాట్ చేయడం అనేది అంటే ఓకే, ఒక సినిమాని ప్రమోట్ చేస్తున్నాం అనే అత్యుత్సాహం ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. కానీ వాడు ఏం రాసాడో కూడా చదవకుండా మనం దాన్ని అర్థం చేసుకోకుండా కొట్టేయడం అనేది చాలా, ఇంకా హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్లు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయనకి ముందు నుంచి కూడా ఆయన మీద కొంతమంది పగబట్టేశారు. ఎందుకంటే కళ్యాణ్ అనే వ్యక్తికి ఆయన ఇచ్చే ఎలివేషన్స్ కానీ, ఆయనతో సినిమా చేసినప్పుడు కానీ, సినిమా చేయనప్పుడు కానీ, కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడిన వచ్చిన ఆనందం కానీ కొంతమంది అభిమానులకు నచ్చపోవచ్చు. సో దానివల్ల హరీష్ శంకర్ గారి మీద ఎప్పటికప్పుడు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో దానికి తోడు ఇలాంటివి ఏవైనా జరిగితే ఇంకొంతమంది మరీ ఓవర్గా రియాక్ట్ అయిపోయి అంత అవసరం లేదు. ఎందుకంటే అన్న, ఎవడో కూడా అందులో ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఇంకెవరైనా సరే సినిమా రంగాన్ని పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా కావాలని ఏ ఇతర వ్యక్తులు కూడా ఎవరు ఏమో అనరు. ఎందుకంటే వాళ్ళు బతుకుతుందే సినిమా ఇండస్ట్రీ మీద. అలాంటప్పుడు కావాలని ఒక పెద్ద హీరోని ఎలా అంటారు చెప్పండి. సో దానికి తోడుగా ఇంకా ఈ సోషల్ మీడియా ఎంత వరస్ట్, ఎంత ఖాళీగా ఉంటున్నారో నాకు తెలియదు. కానీ ప్రతి దానికి కోడిగుడ్డు మీద ఏకలపికిన వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ఆడు అసలు అంటాడో లేదో తెలియదు, నన్నే అన్నాడు అవసరమా? సో ఓకే, నేను అపాలజీతో అంత అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది కళ్యాణ్ గారి సినిమాయే కాబట్టి కళ్యాణ్ గారు కూడా అది ఎంత చిన్నపిల్ల మనస్తత్వం, కళ్యాణ్ గారు కూడా క్షమాపణ చెప్పాలంట. నాకు అర్థం కాలేదు అసలు. కళ్యాణ్ గారు ఇందులో క్షమాపణ చెప్తారు, నాకు అర్థం కాదు. ఓకే, డైరెక్టర్ ఏదో చూసుకోకుండా రీట్వీట్ చేస్తాడు, పేట్ చేస్తాడు, ఏదో అనుకుంటుందండి. సో దానికి డైరెక్టర్ చెప్పాడు కదా సమాధానం, దానికి డైరెక్టర్ చెప్పాడు కదా అపాలజీ, అంత నీట్గా చెప్పాడు అతను. సో అలాంటిది మళ్ళీ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటే బాబు నాకు నవ్వొచ్చింది. చెప్తున్నా కదా భయ్, ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియా యుగంలో అసలు ఎవడు దేనికి ఎందుకు ట్రిగ్గర్ అవుతుందో కూడా ఎవరు తెలియదు. దానికి తోడు ఇలాంటి పొరపాట్లు మాత్రం జరగకూడదు. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో 1,00,000-2 లక్షల పైగా ఫాలోవర్లు, లేదా 1 మిలియన్ పైగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎవరైనా సరే ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ స్టాటస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ప్రతిదీ కూడా నోటెడే. మనం ఒక మాట్లాడామంటే అది కొన్ని లక్షల మంది చేరుతుందని తెలిసినా కూడా ఏదో ట్వీట్ చేసేద్దాం, ఏదో అత్యుత్సాహం అనేది ప్రదర్శించకూడదు. హరీష్ శంకర్ గారు చాలా క్లారిటీగా ఉంటారు అలాంటి విషయాలు. ఈ ఫ్యాన్ వార్స్ విషయంలో కానీ, ఎలాంటి విషయంలో అయినా. ముఖ్యంగా ఆయన మీడియాతో మాట్లాడే విధానంగా నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే చాలా గట్సిగా డైరెక్ట్గా మాట్లాడతారు అతను. ఈవెన్ మిస్టర్ బచ్చన్ సినిమా గురించి కూడా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడితే, అవును సినిమా పోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, చాలా క్లారిటీ. అంతేగాని నేను ఇదనుకున్నాను, అదనుకున్నాడు, లేదంటే హీరో గారు చేస్తారు, ప్రొడ్యూసర్ గారు, తనే బాధ్యతను చాలా క్లియర్గా చెప్పాడు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని కూడా చాలా అంటే చాలా క్లారిటీగా ఒక పెద్ద నోట్ రాశాడు భయ్య ఆయన. ఎవరు బాబు, నేను ఎలా అనుకున్నాను, బ్లాక్ బస్టర్ అనుకున్నాను, మీరేమో బాబు అంటున్నారు. అసలు కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో అలాంటిది మీరెందుకు రా బాబు ఇలాగ ఈ టైప్లో మాట్లాడుకుంటున్నారు, ఏవో రాశారు. కానీ ఉంటాయి. కానీ క్లియర్గా చెప్పాలంటే కళ్యాణ్ గారిది, మహేష్ బాబు గారి ఫ్యాన్ రైవలరీ అనేది లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందడం ఉండదు, తెలుగు సోషల్ మీడియాలో సందడం ఉండదు. అది ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళు భలే ఉంటుంది భయ్య, వాళ్ళ రైవలరీ వాళ్ళ ఫ్యాన్స్ మధ్య ఉండేది మాత్రం. ఇద్దరు కూడా అంతే, పోటాపోటీగా. సో ఏదేమైనా సరే కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వాడే చెప్తున్నా, రీజనల్ లాంగ్వేజ్లో నాకు తెలిసి ఇలాంటి ఫ్యాన్డమ్లు చాలా అరుదు. అది కేవలం కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి సాధ్యం. ఇప్పుడు ఏదో ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని ఇవన్నీ అవన్నీ డబ్బులు ఇచ్చి ఫ్యాన్స్ తెచ్చుకుంటున్నారు. కానీ ఒక రియల్గా వాళ్ళ యాక్టింగ్తో, వాళ్ళ టాలెంట్తో ఫ్యానిజం సంపాదించుకునేది అయితే మాత్రం, అంటే నేను చూస్తున్న వాళ్ళు మహేష్ బాబు గారు, కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటారు. సో ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడడం అనేది
తప్పా రైట్ అంటే నాకు తెలియదు, కానీ నాకు నిన్నటి నుంచి ఈ ఇష్యూ మీద మాట్లాడాలనిపించింది. ఎందుకంటే అన్న, ఆయన సారీ చెప్పడం, కానీ మళ్ళీ కళ్యాణ్ గారు సారీ చెప్పడం అనేది నాకు నవ్వొచ్చేస్తుంది. సో హరీష్ శంకర్ గారు భయ్యా, ఇక్కడి నుంచి అయినా సరే ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్. సో ఎనీవే, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం.